Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 23వ శ్లోకము. శ్రీ భగవానువాచ ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సదితి ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధః స్మృతః బ్రాహ్మణా తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. పరబ్రహ్మమునకు ఓం అనియు తత్తనియు సత్తనియు 3 విధములకు పేర్లు చెప్పబడ్డాయి. ఈ పేర్ల వలననే దాని ఉచ్చారణ చేతనే పూర్వము బ్రాహ్మణులు అనగా బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు నిర్మింపబడ్డాయి. పరబ్రహ్మము వాస్తవముగా నామరూపరహితమైనను భక్తులు ధ్యానించడానికి చింతించుటకు దానికి నామములు నిర్దేశించబడ్డాయి. అవే ఓం అనియు తత్తనియు సత్తనియు చెప్పబడును. అట్టి మంత్రముల చింతన ద్వారా లక్ష్యమగు పరబ్రహ్మమును జనులు చింతన చేస్తూ ఉన్నారు. సాక్షాత్ పరబ్రహ్మము యొక్క వాచకములు కనుక ఆ 3 నామములకు మహత్తరమగు శక్తి పవిత్రత కలిగి ఉన్నది. వేదశాస్త్రాలందు ఎల్లడను ఈ ప్రణవాది మంత్రములను గురించి విశేషముగా చెప్పబడి ఉన్నది. తస్య వాచకః ప్రణవః, ఆ పరమాత్మ యొక్క నామము ఓంకారము. తజ్జపస్తదర్థభావనం, ఆ నామమును జపిస్తూ దాని అర్థమును లెస్సగా భావించవలెను అని పతంజలి మహర్షియు ఓంకార మహిమను గురించి శ్లాఘించి ఉన్నారు. కర్మానుష్ఠానమందు ఏవైనా లోపములు విఘ్నములు దోషములు మొదలగునవి ఉన్నచో అవి అన్నీయు పరమ పవిత్రములకు ఆ 3 నామముల యొక్క ఉచ్చారణచే పటాపంచలైపోవును. కనుకనే ఏ కార్యమును ప్రారంభించినను పెద్దలు ప్రణవోచ్చారణము చేయుదురు. మంత్రములన్నింటిలోనూ ప్రణవము శిరోమణి అయి అలరుచున్నది. కనుకనే ప్రతి మంత్రమునకును ఆదిలో ఓంకారము చేర్చబడుచుండును. అయితే ఓం తత్ సత్ అను మంత్రమును ఉచ్చరించున్నప్పుడు దాని అర్థమును భావించుచు దాని వాచ్యరూపమగు పరబ్రహ్మమును చింతన చేయవలెను. భావముతో కూడినప్పుడు మాత్రమే మంత్రము ఎక్కువగా శక్తివంతమగును. మరియు వేదములు యజ్ఞములు మొదలగునవి ఆ ప్రణవ మంత్రోచ్చారణము చేతనే నిర్మింపబడినవని చెప్పుట వలన వేదముల యొక్క మూలము బీజము ఓంకారమే అయి ఉన్నదని తేలుచున్నది. మరియు వేదసారమంతయు ఆ ప్రణవమునందే ఉన్నట్టులా గోచరమవుచున్నది, కనిపించుచున్నది. కావున వేదసారమగు ఓంకారమును ఉచ్చరించి భావమును మననము చేసినప్పుడు సమస్త వేదములను ఉచ్చరించినట్లే అగుచున్నది. ఓం తత్సత్ అను దానికి మరి ఒక అర్థమును ఉంది. ఓం అనగా పరబ్రహ్మము, తత్ అనగా అది ఒకటియే, సత్ సద్వస్తువు, తక్కినది అగు దృశ్య జగత్తంతయు మిథ్యావస్తువు అని అర్థము. కావున ఈ ఓం తత్సత్ అను మంత్రము యొక్క ఉచ్చారణ చేత బ్రహ్మసత్యం జగన్మిథ్య అను సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహము ప్రస్ఫుటమగుచున్నది. అట్టి నామోచ్చారణ చేస్తూ సద్వస్తువగు బ్రహ్మమును సత్యముగా భావిస్తూ మిథ్యాభూతమగు దృశ్య జగత్తును అసత్యముగా తలంచుచు వైరాగ్య భావమును అభివృద్ధిపరచుకొనవలెను.
సద్రూప దైవ భావనను ఆత్మభావనను దృఢపరుచుకొనవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.